సోషల్ మీడియా మాయాజాలం నుండి బయటపడండి. భగవద్గీత మార్గదర్శనం. నమస్కారం. మీరు ఉదయం నిద్రలేవగానే మొదట చేసే పని ఏమిటి? కళ్ళు తెరవకముందే మీ చేతులు ఫోన్ కోసం వెతుకుతున్నాయా? కేవలం 5 నిమిషాలు అనుకొని రీల్స్ చూడడం మొదలుపెట్టి గంటలు గడిచిపోయాక అయ్యో టైం వేస్ట్ అయిపోయిందే అని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం సోషల్ మీడియా అడిక్షన్ గురించి, అది మన జీవితాలను ఎలా నాశనం చేస్తుందో మరియు భగవద్గీత చెప్పిన ఇంద్రియ నిగ్రహం ద్వారా దీని నుండి ఎలా బయటపడొచ్చో వివరంగా చర్చించుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా? కేవలం 1 నిమిషం టైం చూద్దామని ఫోన్ తీస్తారు, కానీ గంట గడిచిపోతుంది. ఏదో ఒక ముఖ్యమైన సమాచారం కోసం వెతుకుదామని షార్ట్స్ ఓపెన్ చేస్తారు, కానీ అర్థం లేని వందల వీడియోలు చూస్తూ ఎక్కడో అగాధంలోకి వెళ్ళిపోతారు. ఆ గంట ముగిశాక మీ చేతిలో మిగిలేది ఏమిటి? కళ్ళమంటలు, మెడ నొప్పి, అంతకంటే ఎక్కువగా నేను ఈరోజు కూడా నా సమయాన్ని వేస్ట్ చేశాను అనే ఒక తెలియని అపరాధ భావం. మిత్రులారా, ఇది కేవలం అలవాటు కాదు, ఇది ఒక ఆధునిక వ్యసనం. ఎడిక్షన్ డ్రగ్స్, ఆల్కహాల్ కంటే ప్రమాదమైన వ్యసనం. ఎందుకంటే ఆ వ్యసనాలు మనకు కనిపిస్తాయి, కానీ సోషల్ మీడియా అడిక్షన్ మన సంస్కృతిలో భాగమైపోయింది. అందుకే ఇది మరింత ప్రమాదకరం. అసలు మనం ఈ మాయాజాలంలో ఎలా చిక్కుకున్నాం? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? మరియు 5000 ఏండ్ల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ దీనికి పరిష్కారం ఎలా చెప్పారో వివరంగా తెలుసుకుందాం. సైకాలజీ, మీ మెదడు ఎలా హ్యాక్ చేయబడింది? మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు చూస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వెనుక ప్రపంచంలోని అత్యంత తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సైకాలజిస్టులు పనిచేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే, మిమ్మల్ని ఎంత ఎక్కువసేపు ఆ యాప్లో ఉంచాలి అనేది. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ డోపమైన్. మీరు ఒక రీల్ని పైకి స్వైప్ చేసిన ప్రతిసారి మీ మెదడులో ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటి ఆనందం కలుగుతుంది. తర్వాతి వీడియోలో ఏముంటుందో అనే ఆ కుతూహలమే డోపమైన్. ఇది జూదాగాళ్లకు ఉండే లక్షణం. స్లాట్ మెషిన్లో లివర్ లాగినట్లు మీరు స్క్రీన్ని స్వైప్ చేస్తున్నారు. ఆ వీడియో నచ్చితే డోపమైన్ వస్తుంది, నచ్చకపోతే మళ్ళీ ఆశతో స్వైప్ చేస్తారు. ఈ క్రమంలో మీ మెదడు తన అటెన్షన్ స్పాన్ అంటే ఏకాగ్రతను కోల్పోతుంది. పూర్వం మనుషులు గంటల తరబడి పుస్తకాలు చదివేవారు. ఇప్పుడు మనం 30 సెకన్లు వీడియోను కూడా ఓపికగా చూడలేకపోతున్నాం. ఎందుకంటే మన మెదడుకు తక్షణ ఆనందం, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అలవాటైపోయింది. భగవద్గీత దర్శనం ఇంద్రియ నిగ్రహం, బుద్ధి నాశనం, సెన్స్ కంట్రోల్, డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఇంటెలెక్ట్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు కూడా అలానే అయోమయంలో పడ్డాడు. మనసు మొండికేసినప్పుడు, ఇంద్రియాలు అదుపు తప్పినప్పుడు ఏం చేయాలో కృష్ణుడు అద్భుతంగా వివరించాడు. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఉంది. మనం వేటి గురించి అయితే నిరంతరం ఆలోచిస్తామో వాటి పట్ల మనకు ఆసక్తి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ ఆసక్తి క్రమంగా కోరికగా మారుతుంది. మీరు రీల్స్లో లగ్జరీ కార్లు, ఖరీదైన బట్టలు, ఇతరుల కృత్రిమమైన సంతోషాలను చూస్తూ ఉంటే తెలియకుండానే మీ మనసులో నాకు కూడా ఇవి కావాలి అనే కోరిక పుడుతుంది. అది తీరనప్పుడు అసూయ, క్రోధం కలుగుతాయి. ఆ తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకాస్త లోతుగా వెళ్ళాడు. క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గుతుంది.
దానివల్ల మన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన మనిషి జీవించి ఉన్న మృత్యువుతో సమానం. ఆలోచించండి. సోషల్ మీడియా వల్ల మనం కోల్పోతున్నది కేవలం టైం మాత్రమే కాదు, మన బుద్ధిని. ఏది అవసరం, ఏది అనవసరం అని నిర్ణయించుకునే విచక్షణను మనం కోల్పోతున్నాం. మీ ఫోన్ని మీ చేతిలో ఉండాలి, కానీ మీరు ఫోన్ చేతిలో బందీ అయిపోతున్నారు. ఇంద్రియాలను నిగ్రహించలేనివాడు తన సొంత ఇంట్లో తానే దొంగకు తాళాలు ఇచ్చిన యజమాని వంటివాడు. అడిక్షన్ లక్షణాలు. సైన్స్ ఆఫ్ అడిక్షన్. మీరు సోషల్ మీడియాకు బానిస అయ్యారని చెప్పడానికి కొన్ని గుర్తులు. ఫోన్ పక్కన లేకపోతే ఆందోళన చెందడం. నోమోఫోబియా. భోజనం చేసేటప్పుడు కూడా వీడియోలు చూడడం. రాత్రి నిద్రపోయే ముందు 2 గంటల పాటు స్వైప్ చేయడం. నిజ జీవితంలోని పనుల కంటే వర్చువల్ ప్రపంచానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. ఏకాగ్రత తగ్గిపోవడం. అటెన్షన్ స్పాన్ తగ్గడం. అడిక్షన్ అనే విషవలయం. దీని నుండి ఎలా బయటపడాలి? సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారం ఏమిటి? మనసును నియంత్రించడం గాలిని బంధించడం లాంటిదని అర్జునుడు అంటాడు. దానికి శ్రీకృష్ణుడు ఇచ్చే సమాధానం: 2 ఆయుధాలు మనకు ఉన్నాయి. అభ్యాసం, ప్రాక్టీస్. ఇది ఒక్క రోజులో పోయేది కాదు. రోజుకు కొంత సమయం ఫోన్ లేకుండా గడపడం ప్రాక్టీస్ చేయాలి. వైరాగ్యం, డిటాచ్మెంట్. వైరాగ్యం అంటే అడవులకు వెళ్ళడం కాదు. ఒక వస్తువు లేదా యాప్ మనల్ని నియంత్రిస్తుంది అని తెలిసినప్పుడు దాని నుండి తెలివిగా విడిపోవడం. ప్రాక్టికల్ స్టెప్స్. డిజిటల్ ఫాస్టింగ్. ప్రతిరోజు రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయండి లేదా వేరే గదిలో పెట్టండి. నోటిఫికేషన్స్. మీరు యాప్లను వాడాలి, కానీ యాప్లు మిమ్మల్ని పిలవకూడదు. అన్ని అనవసర నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ద 20-minute రూల్. మీకు ఏదైనా రీల్ చూడాలని అనిపిస్తే 20 minutes ఆగండి. ఆ 20 నిమిషాల గ్యాప్లో మీ మెదడు ఆ కోరికను చంపేస్తుంది. రీప్లేస్, డోంట్ జస్ట్ డిలీట్. ఫోన్ వాడడం మానేశాక ఆ ఖాళీ సమయంలో ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి. పుస్తకం చదవడం, వ్యాయామం చేయడం లేదా ఇంట్లో వారితో మాట్లాడడం వంటివి. మీ జీవితం మీ చేతుల్లోనే. మిత్రులారా, మీరు ఎన్నో విషయాలు విన్నారు, కానీ వినడం వల్ల మార్పు రాదు, ఆచరించడం వల్ల వస్తుంది. సమయం అనేది తిరిగి రాని సంపద. సోషల్ మీడియా కంపెనీలు మీ సమయాన్ని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు, కానీ మీరు మాత్రం మీ బుద్ధిని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఇంద్రియ నిగ్రహమే విజయానికి తొలిమెట్టు. ఈరోజే నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి మీరే యజమాని అవ్వండి, మీ ఫోన్ కాదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అందమైనది. కిటికీ బయట పక్షుల కిలకిల రావాలు వినండి. సూర్యాస్తమయాన్ని మీ కళ్ళతో చూడండి, కెమెరా లెన్స్లో కాదు. మీ తల్లిదండ్రులతో గడపండి, వారి మాటల్లోని ప్రేమను అనుభవించండి. ఇన్బాక్స్లో వచ్చే 100 మెసేజ్ల కంటే కళ్ళలోకి చూసి మాట్లాడే ఒక్క మాట విలువైనది. గుర్తుంచుకోండి, మీ జీవితానికి మీరే శిల్పి. ఈ సోషల్ మీడియా మాయాజాలం మిమ్మల్ని మట్టి ముద్దలా మార్చకముందే మేల్కొనండి. ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన విజేత. ఈరోజు నుండి ఒక కొత్త ప్రయాణం మొదలు పెడదాం. ఫోన్ మీ చేతిలో ఉన్న దాని లాక్ మన బుద్ధి చేతిలో ఉండాలి. ఈ వీడియో విన్న తర్వాత మీ ఫోన్ను పక్కన పెట్టి కనీసం 10 నిమిషాలు మౌనంగా ఉండండి. ఆ మౌనంలోనే మీకు మీ ఆత్మదర్శనం అవుతుంది. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎవరు వచ్చి మార్చలేరు. ఆ శక్తి నీ లోపలే ఉంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీలో చిన్న మార్పు తెచ్చినా అది నా ధన్యత.
ఈ మార్పును మీతోనే ఆపకండి. మీకు నచ్చిన వారికి పంపండి. మళ్ళీ మరో మంచి విషయంతో కలుద్దాం. సెలవు. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.